హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు బైనెస్ సివిల్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఒక కాంక్రీట్ గ్రేడ్ అంటే మనం M20 కాంక్రీట్ గ్రేడ్ తీసుకుంటున్నాము 5 క్యూబిక్ మీటర్స్. ఆ 5 క్యూబిక్ మీటర్ కాంక్రీట్ గ్రేడ్కి ఎంత సిమెంటు, ఎంత కంకర, ఎంత శాండ్ యూజ్ చేస్తాము దాన్ని CFTలోను, క్యూబిక్ మీటర్లోను, కేజీల్లోను, బ్యాగ్స్లోను చెప్పుకుందాం. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎక్కడైనా మనం కాంక్రీట్ వేసేటప్పుడు మనం ఎంత సిమెంట్ వాడాలి, ఎంత శాండ్ వస్తుంది, ఎంత శాండ్ వాడాలి, ఎంత కంకర వాడాలి అనేది మనము ఈ క్యాలిక్యులేషన్ ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఇక్కడ కాంక్రీట్ క్వాంటిటీ ఎంత ఇచ్చారు మనకి, వాల్యూమ్ ఆఫ్ ది కాంక్రీట్ ఎంత ఇచ్చాడు, 5 క్యూబిక్ మీటర్ ఇచ్చాడు. ఇది మనకి M20 గ్రేడ్ కాంక్రీట్, M20 గ్రేడ్ కాంక్రీట్ అనమాట. 5 క్యూబిక్ మీటర్ ఇచ్చాడు. ఈ వాల్యూమ్ ఆఫ్ ది కాంక్రీట్ అనేది 5 క్యూబిక్ మీటర్ అనేది ఇది వచ్చేసి వెట్ వాల్యూమ్. ఈ వెట్ వాల్యూమ్ని డ్రై వాల్యూమ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి ఫస్ట్. ఎందుకు ఇది వెట్ వాల్యూమ్? వెట్ వాల్యూమ్ అంటే మనం ఎప్పుడైతే కాంక్రీట్లోకి వాటర్ మిక్స్ చేసి మొత్తం మిక్స్ చేస్తాం కదా, సిమెంటు, శాండు, కంకర, వాటరు అన్నీ మిక్స్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూమే మనకి ఇక్కడ 5 క్యూబిక్ మీటర్ అనమాట. 5 క్యూబిక్ మీటర్, దిస్ ఈజ్ ద వెట్ వాల్యూమ్. మనం దీన్ని డ్రై వాల్యూమ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. డ్రై వాల్యూమ్ ఈక్వల్ టు వెట్ వాల్యూమ్ ఇంటూ 1.54. ఈ 1.54 అనేది బల్కేజ్ ఆఫ్ సిమెంటు, శాండు, అగ్రిగేట్ అన్నిటి కలిపి ఈ వాల్యూ వచ్చేస్తుందంట. ఎప్పుడైతే వాటర్ యాడ్ చేస్తామో ఈ వాల్యూని మనం యాడ్ చేసుకోవాలి, అప్పుడు మనకి డ్రై వాల్యూమ్లో కన్వర్ట్ అయిపోతుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ ద వెట్ వాల్యూమ్ ఇంటూ 1.54. ఇది బల్కేజ్ వాల్యూ. దీని గురించి ఇది వాల్యూ ఎలా వచ్చిందనేది తర్వాత నేను వివరంగా ఒక వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు మనకి 5 క్యూబిక్ మీటర్ వచ్చింది కదా, 5 ఇంటూ 1.54 క్యాలిక్యులేట్ చేయాలి. అప్పుడు ఏమొస్తుంది, డ్రై వాల్యూమ్ ఈక్వల్ టు 7.7 క్యూబిక్ మీటర్ వస్తుంది అనమాట. ముందు ఏంది, 5 క్యూబిక్ మీటర్ అనేది వెట్ వాల్యూమ్, అంటే 5 క్యూబిక్ మీటర్ అనేది వెట్ వాల్యూమ్. ఈ వెట్ వాల్యూమ్ని మనం డ్రై వాల్యూమ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకేనా? డ్రై వాల్యూమ్ ఈక్వల్ టు వెట్ వాల్యూమ్ ఇంటూ 1.54 క్యాలిక్యులేట్ చేస్తే మనకి డ్రై వాల్యూమ్ వచ్చేస్తుంది. దట్ ఈక్వల్ టు మనకి 5 ఇంటూ 1.54, డ్రై వాల్యూమ్ 7.7 క్యూబిక్ మీటర్. ఇప్పుడు యాక్చువల్ వాల్యూమ్ ఆఫ్ ది కాంక్రీట్, ఇది ఒక ఫార్ములా అనమాట మనకి. యాక్చువల్ వాల్యూమ్ ఆఫ్ ది కాంక్రీట్ ఈక్వల్ టు డ్రై వాల్యూ డివైడెడ్ బై సమ్ ఆఫ్ ది M20 రేషియో. డ్రై వాల్యూమ్ అంతా మనకి 7.7 క్యూబిక్ మీటర్ ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా. 5 ఇంటూ 1.54 క్యాలిక్యులేట్ చేస్తే 7.7 క్యూబిక్ మీటర్ వచ్చేస్తుంది. దిస్ ఇస్ ద డ్రై వాల్యూమ్ డివైడెడ్ బై సమ్ ఆఫ్ M20 రేషియో. M20 అనేది ఒక కాంక్రీట్ గ్రేడ్. ఈ కాంక్రీట్ గ్రేడ్ రేషియో, దీన్ని సమ్ చేయాలి. మామూలుగా మనకు ఆల్రెడీ తెలుసు కదా, M20 రేషియోకు 1:1.5:3 ఇది రేషియో M20కి. దీన్ని ఇక్కడ మనము ప్లస్ సమ్మేషన్ చేస్తున్నాం. 7.7 అనేది డ్రై వాల్యూమ్ డివైడెడ్ బై 1 + 1.5 + 3 ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది, 1.4 క్యూబిక్ మీటర్ వచ్చేస్తుంది. ఇది మనకి యాక్చువల్ వాల్యూమ్. ఇప్పుడు నెక్స్ట్ మనము సిమెంట్ గురించి తెలుసుకుందాం. సిమెంట్ ఎంత యూజ్ చేయాలని తెలుసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, సిమెంట్ మనకు ఆల్రెడీ తెలుసు కదా, యాక్చువల్ వాల్యూమ్ ఇంటూ సిమెంట్ రేషియో. ఆల్రెడీ మనకి యాక్చువల్ వాల్యూమ్ తెలుసు. సిమెంట్ రేషియో ఎంత మనకి 1 ఎలా వచ్చింది మనకు ఆల్రెడీ ఇక్కడ చూడండి. M20 గ్రేడ్లో 1 అనేది సిమెంట్ అనమాట ఇండికేట్ చేస్తుంది, 1.5 అనేది శాండ్ ఇండికేట్ చేస్తుంది, 3 అనేది అగ్రిగేట్ ఇండికేట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ సిమెంట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 1 అనేది యూజ్ చేస్తాం. ఓకే, యాక్చువల్ వాల్యూమ్ 1.4 ఇంటూ 1 ఈక్వల్ టు 1.4 క్యూబిక్ మీటర్. నెక్స్ట్ అప్పుడు ఇది క్యూబిక్ మీటర్లో కన్వర్ట్ అయింది, మనకి వచ్చేసింది కదా. సిమెంట్ 1.4 క్యూబిక్ మీటర్లో వచ్చేసింది. నెక్స్ట్ యాక్చువల్ వాల్యూమ్ ఇంటూ సిమెంట్ రేషియో ఇంటూ 35.31. 35.31 అనేది ఏంది, ఇది క్యూబిక్ మీటర్, ఒక క్యూబిక్ ఫీట్ వాల్యూ అనమాట. ఒక క్యూబిక్ మీటర్ నుంచి క్యూబిక్ ఫీట్లో కన్వర్ట్ చేసినప్పుడు 35.31 అనేది ఇంటిజర్. ఇది యూనిట్ ఆఫ్ కన్వర్షన్. ఒక క్యూబిక్ మీటర్ ఈక్వల్ టు 35.31 క్యూబిక్ ఫీటు. మనం ఇక్కడ 1.4 అనేది క్యూబిక్ మీటర్లో ఉంది, దీన్ని క్యూబిక్ ఫీట్లో కన్వర్ట్ చేసుకోవాలి. అంటే అప్పుడు ఏం చేయాలి, యాక్చువల్ వాల్యూమ్ ఇంటూ 1.4 ఇంటూ 1 ఇంటూ సిమెంట్ రేషియో అంతా 1 ఇంటూ 35.31 చేస్తే 49.43 క్యూబిక్ ఫీట్ వచ్చేస్తుంది. సో ఇక్కడ 49.43 క్యూబిక్ ఫీట్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి యాక్చువల్ వాల్యూమ్ ఇంటూ సిమెంట్ రేషియో ఇంటూ డెన్సిటీ. డెన్సిటీ అనేది ఏంది, ఇక్కడ సిమెంట్ డెన్సిటీ. ఇప్పుడు చూడండి మనకి యాక్చువల్ వాల్యూమ్ తెలుసు కదా, 1.4 వచ్చింది మనం క్యాలిక్యులేట్ చేస్తే.
నెక్స్ట్ సిమెంట్ రేషియో కూడా తెలుసు, M20 గ్రేడ్లో సిమెంట్ యొక్క వాల్యూ 1 వస్తుంది. నెక్స్ట్ డెన్సిటీ ఆఫ్ సిమెంట్ ఇది వచ్చేసి మనకి 1440 అంటే 1440. ఇది వాల్యూ వచ్చేసి కాన్స్టెంట్ అనమాట. ఒక సిమెంట్ 1440 కేజీలు ఒక క్యూబిక్ మీటర్ వాల్యూని ఆక్యుపై చేస్తుంది. ఇది డెన్సిటీ ఆఫ్ సిమెంట్. ఓకే, ఈక్వల్ చేస్తే మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? 2016 కేజీస్ వస్తుంది. దీన్ని మనము కేజీస్లో కన్వర్ట్ చేసుకో బ్యాగ్స్లో కన్వర్ట్ చేసుకోవాలంటే యాక్చువల్ వాల్యూ ఇంటూ సిమెంట్ రేషియో ఇంటూ 28.8 చేస్తే మనకి కేజీ బ్యాగ్స్లోకి వచ్చేస్తుంది. లేదంటే ఇక్కడ ఉన్న వాల్యూని డివైడెడ్ బై 50 చేసామనుకోండి బ్యాగ్స్లో వచ్చేస్తుంది డైరెక్ట్గా. ఈ వాల్యూ ఎలా వచ్చిందంటే 1440 డివైడెడ్ బై 50 చేస్తే ఈ వాల్యూ వచ్చింది అన్నమాట, 28.8 వచ్చింది. సో 1.4 ఇంటూ 1 ఇంటూ 28.8 ఈక్వల్ టు 40.32 అంటే దట్ ఈక్వల్ 41 బ్యాగ్స్ తెచ్చుకుంటే సరిపోతాయి. సో సిమెంట్ గ్రేడ్కి M20 గ్రేడ్లో సిమెంట్ 5 ఎంత మనం ఎన్ని క్యూబిక్ మీటర్లు తీసుకున్నాం ఇక్కడ? 5 క్యూబిక్ మీటర్కి ఎంత సిమెంట్ వాడాలి? 41 కేజీస్ 41 బ్యాగ్స్ సిమెంట్ వాడాలి 5 క్యూబిక్ మీటర్కి. ఓకే, మనకి తెలుసు కదా డెన్సిటీ ఆఫ్ సిమెంట్ ఈక్వల్ టు 1440 కేజీ పర్ క్యూబిక్ మీటర్. ఇన్ బ్యాగ్స్లో చేయాలంటే మనకు 1440 డివైడెడ్ బై 50 చేస్తే 28.8 బ్యాగ్స్ వస్తాయి. మనం ఇక్కడ ఈ వాల్యూ వేసుకున్నాం డైరెక్ట్. లేదంటే ఇక్కడ ఉన్న వాల్యూని డివైడెడ్ బై 50 చేస్తే డైరెక్ట్గా మనకి ఈ ఆన్సర్ వచ్చేస్తుంది. 40.3 అనేది 40.32 దట్ ఈక్వల్ 41 బ్యాగ్స్ తీసుకుంటామంట. 32 అని ఎగ్జాక్ట్ తీసుకోలేం కదా, అందుకని 41 బ్యాగ్స్ తీసుకుంటే సరిపోతుంది. సో 5 క్యూబిక్ మీటర్కి 41 బ్యాగ్స్ వచ్చేస్తాం అనమాట సిమెంట్. నెక్స్ట్ వచ్చేసి మనము శాండ్ చూసాను. శాండ్ మనకి ఆల్రెడీ తెలుసు, M20 రేషియోలో శాండ్ వాల్యూని కనుక్కోవాలి. అక్కడ యాక్చువల్ వాల్యూ ఎంతో మనకు తెలిసింది ఆల్రెడీ 1.4. నెక్స్ట్ శాండ్ రేషియో 1:1.5:3 కదా M20కి. అప్పుడు 1.5 అనేది మనకి ఎక్కడ వచ్చింది? ఇక్కడ ఆల్రెడీ మనం ఫస్ట్లో చూసుకున్నాం కదండి. ఇక్కడ చూడండి, సి డినోట్స్ 1, సి అంటే సిమెంట్, 1 అనేది సిమెంట్, 1.5 అనేది శాండ్, 3 అనేది అగ్రిగేట్. ఇప్పుడు మనం శాండ్ గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి 1.5 అనేది వచ్చేస్తుంది అనమాట. శాండ్ రేషియో ఇక్కడ ఎంత వస్తుంది? 1.5. కాబట్టి ఇక్కడ శాండ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం 1.5ని ఇక్కడ వేసుకోవాలి. సో యాక్చువల్ 1.4 ఇంటూ 1.5 ఈక్వల్ టు 2.1 క్యూబిక్ మీటర్. నెక్స్ట్ అదే యాక్చువల్ వాల్యూ ఇంటూ శాండ్ రేషియో ఇంటూ 35.31. ఆల్రెడీ మనము సిమెంట్లో చెప్పుకున్నాం 35.31 ఎలా వచ్చిందనేది. ఒక క్యూబిక్ మీటర్ ఈక్వల్ టు 35.31 క్యూబిక్ ఫీట్స్. ఇది వచ్చేసి యూనిట్ కన్వర్షన్, ఇంపార్టెంట్ యూనిట్ కన్వర్షన్ అనమాట. సో ఈ వాల్యూని ఇక్కడ వేసుకుంటాం. ఒక శాండ్ని క్యూబిక్ ఫీట్లో కన్వర్ట్ చేసుకోవాలంటే ఇంటూ 35.31ని క్యాలిక్యులేట్ చేయాలి. యాక్చువల్ వాల్యూ ఇంటూ 1.4 ఇంటూ శాండ్ రేషియో 1.5 ఇంటూ 35.31 దట్ ఈక్వల్ టు 74.151 క్యూబిక్ ఫీట్. నెక్స్ట్ కేజీస్లో కనుక్కోవాలంటే యాక్చువల్ వాల్యూ ఇంటూ శాండ్ రేషియో ఇంటూ డెన్సిటీ 1.4 ఇంటూ 1.5 శాండ్ రేషియో ఇంటూ డెన్సిటీ ఆఫ్ శాండ్ 1600. మనకు డెన్సిటీ 1540 నుంచి 1600 వరకు మనం డెన్సిటీ తీసుకోవచ్చు. ఈ డెన్సిటీ ఎలా కనుక్కోవాలంటే మనకి క్వాలిటీ టెస్ట్లో కనుక్కోవచ్చు. ఏదైనా శాండ్ వచ్చినప్పుడు శాండ్ డెన్సిటీ కనుక్కోవచ్చు. డెన్సిటీ అనేది 1600 కేజీ పర్ క్యూబిక్ మీటర్. ఒక శాండ్ వచ్చేసి 1600 కేజీ పర్ క్యూబిక్ మీటర్. ఒక క్యూబిక్ మీటర్ వాల్యూలో 1600 కేజీస్ అనేది ఆక్యుపై చేస్తుంది. ఓకేనా, ఇక్కడ మనకి 1.4 ఇంటూ 1.5 శాండ్ రేషియో ఇంటూ 1600 చేస్తే 3360 కేజీస్ వస్తుంది. మనం టన్లో మార్చుకోవాలనుకుంటే డివైడెడ్ బై 1000 ఇస్తే టన్లో వస్తుంది. 3.36 టన్స్ వస్తాయి అనమాట శాండ్. ఇక్కడ ఇది 3.36 టన్స్ అనేది ఎన్ని క్యూబిక్ మీటర్ల కాంక్రీట్కి 3.36 టన్స్ వస్తాయంటే 5 క్యూబిక్ మీటర్ కాంక్రీట్కి 3.36 టన్స్ వస్తుంది. నెక్స్ట్ అగ్రిగేట్ కంకర కూడా వాడతాం కదండి కాంక్రీట్లో. సో కాంక్రీట్లో కంకర వాడినప్పుడు ఆ కాంక్రీట్ M20 గ్రేడ్ కాంక్రీట్కి 5 క్యూబిక్ మీటర్లకి ఎంత మనకి ఎన్ని టన్నులు వస్తాయి, ఎన్ని కేజీలు వస్తాయి, ఎంత క్యూబిక్ మీటర్ వస్తుంది, ఎంత CFT వస్తుంది తెలుసుకున్నాము. యాక్చువల్ వాల్యూమ్ వచ్చేసి 1.4 ఇంటూ అగ్రిగేట్ రేషియో 3 ఈక్వల్ టు 4.2 క్యూబిక్ మీటర్ వస్తుంది. నెక్స్ట్ మనము క్యూబిక్ ఫీట్లో తెలుసుకుంటే యాక్చువల్ వాల్యూమ్ ఇంటూ అగ్రిగేట్ రేషియో ఇంటూ 35.31 1.4 ఇంటూ 3 ఇంటూ 35.31 35.31 ఎలా వచ్చిందో మనకు ఆల్రెడీ తెలుసు కదండి. మనకి ఇంపార్టెంట్ యూనిట్ కన్వర్షన్ ఇది. ఒక క్యూబిక్ మీటర్కి 35.31 క్యూబిక్ ఫీట్స్. మనకి ఎంత వస్తుంది? 1.4 ఇంటూ 3 ఇంటూ 35.31 చేస్తే మనకి 148.3 క్యూబిక్ ఫీట్ వస్తుంది. నెక్స్ట్ యాక్చువల్ వాల్యూమ్ ఇంటూ అగ్రిగేట్ రేషియో ఇంటూ డెన్సిటీ. మనం టన్స్ కేజీలో తెలుసుకోవాలంటే డెన్సిటీని వాల్యూ చేయాలి. డెన్సిటీ ఆఫ్ అగ్రిగేట్ ఎంత? 1700. ఓకేనా, 1.4 ఇంటూ 3 ఇంటూ 1700 చేస్తే
7140 కేజీస్ వస్తుంది. టన్స్లో మార్క్స్ 7.14 టన్స్ వస్తుంది అనమాట. ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇది ఒక 5 క్యూబిక్ మీటర్ కాంక్రీట్కి అనమాట. ఒక 5 M20 గ్రేడ్ కాంక్రీట్ 5 క్యూబిక్ మీటర్ కాంక్రీట్కి ఎంత సిమెంట్ పడుతుంది, ఎంత శాండ్ పడుతుంది, ఎంత అగ్రిగేట్ పడుతుంది అనేది మనము కేజీస్లోను, టన్స్లోను, నెక్స్ట్ సిమెంట్ బ్యాగ్స్లోను కనుక్కున్నాం. ఒక